ఈరోజు మనం మరొక హౌస్ ప్లానింగ్ గురించి అయితే తెలుసుకుందాము. మీరు ఇక్కడ చూడొచ్చు 26x40 ఫీట్ యొక్క హౌస్ ప్లానింగ్ అనమాట. ఈ ప్లానింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ ప్లానింగ్ సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో హౌస్ ప్లాను సంబంధించి అదేవిధంగా హౌస్ ప్లానింగ్ రిలేటెడ్కి సంబంధించి అనేక రకాల వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. వాటంటే మీరు తప్పకుండా చూడండి. అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఎంట్రీ గేట్ అనమాట, లోపలికి వెళ్ళే దారి. ఇక్కడ 10 ఫీట్ల 1 ఇంచ్ అయితే గేట్ అయితే రావడం అయితే జరుగుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత వెయిటింగ్ ఏరియా అయితే రావడం జరుగుతుంది. ఈ వెయిటింగ్ ఏరియా యొక్క పొడవు 12 ఫీట్ల 5 ఇంచులు. అదేవిధంగా వెడల్పు 10 ఫీట్ల 1 ఇంచ్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ రైట్ సైడ్లో స్టెప్స్ అయితే రావడం జరుగుతుంది. స్టెప్స్ యొక్క పొడవు 12 ఫీట్ల 5 ఇంచులు అయితే ఉంటుంది. అంటే స్టెప్స్ యొక్క పొడవు అంటే మామూలుగా నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే స్టెప్స్ నుంచి స్టెప్స్ వరకు ఇక్కడ ఎల్లో కలర్ గీత కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంత స్పేస్ అయితే ఉంటుంది. 12 ఫీట్ల 5 ఇంచుల స్పేస్ అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు స్టెప్స్ యొక్క పొడవు కనుక చూసుకుంటే 3 ఫీట్లు అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన తర్వాత డైనింగ్ హాల్ రావడం అయితే జరుగుతుంది. దీని యొక్క పొడవు 17 ఫీట్ల 5 ఇంచులు అయితే ఉంటుంది. వెడల్పు 9 ఫీట్ల 5 ఇంచులు అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ రైట్ సైడ్ డైనింగ్ ఏరియా రావడం అయితే జరుగుతుంది. దీని యొక్క పొడవు 10 ఫీట్ల 5 ఇంచులు, వెడల్పు 8 ఫీట్లు అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు, డైనింగ్ ఏరియా నుంచి ఇక్కడ కిచెన్ అయితే రావడం అయితే జరుగుతుంది. కిచెన్ యొక్క పొడవు 8 ఫీట్ల 10 ఇంచులు అయితే ఉంటుంది. వెడల్పు 8 ఫీట్లు అయితే ఉంటుంది. ఇంచుమించు కిచెన్ అనేది స్క్వేర్ షేప్లో అయితే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ సెంటర్లో బాత్రూమ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ బాత్రూమ్ యొక్క పొడవు 8 ఫీట్లు ఉంటుంది. వెడల్పు 5 ఫీట్లు అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ ప్లానింగ్ ప్రకారంగా కట్టుకుంటే మీకు 3 బెడ్రూమ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ బెడ్రూమ్ 1 ఇక్కడ ఇది అనుకుంటే బెడ్రూమ్ 1 యొక్క పొడవు 12 ఫీట్ల ఇంటూ 12 ఫీట్లు అయితే ఉంటుంది. ఇది స్క్వేర్ షేప్లో అయితే రావడం అయితే జరుగుతుంది. బెడ్రూమ్ 2 కూడా సేమ్ యాజ్ కొద్దిగా మార్పు అయితే ఉంటుంది. దీని యొక్క పొడవు 13 ఫీట్ల 3 ఇంచులు అయితే ఉంటుంది. వెడల్పు 12 ఫీట్ల 6 ఇంచులు అయితే ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా అంతకంటే ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లర్స్ ఎన్ని వస్తాయి, ఈ ప్లానింగ్ ప్రకారంగా పిల్లర్స్ ఎన్ని వస్తాయి మీరు తెలుసుకోవాలి. ఇక్కడ 2 చుక్కలు అయితే ఎక్కడెక్కడైతే కనిపిస్తున్నాయో అక్కడెక్కడైతే పిల్లర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. టోటల్గా పిల్లర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 పిల్లర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ప్లానింగ్ ప్రకారం. అదేవిధంగా ఎల్లో కలర్ గీతలు అయితే ఎక్కడెక్కడైతే కనిపిస్తున్నాయో అటువంటి ప్లేస్లలో విండోస్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు అది గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో హౌస్ ప్లానింగ్ సంబంధించి అనేక రకాల వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. వాటన్నిటి మీరు తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.